ఈ వీడియోలో ఉన్న అన్ని క్వశ్చన్స్కి మీకు ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ తెలుసో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో అందరికీ రీచ్ అవుతుంది, యూస్ఫుల్ అవుతుంది. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు టాపిక్ వచ్చేసి కరెంట్ అఫైర్స్. ఫస్ట్ క్వశ్చన్, గ్లోబల్ స్టీల్ ఉత్పత్తిలో భారతదేశం యొక్క ప్రస్తుత ర్యాంక్ ఎంత? గ్లోబల్ స్టీల్ ఉత్పత్తిలో భారతదేశం యొక్క ప్రస్తుత ర్యాంక్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, 2వ స్థానం. గ్లోబల్ స్టీల్ ఉత్పత్తిలో భారతదేశం యొక్క ప్రస్తుత ర్యాంక్ ఏంటంటే 2వ ర్యాంక్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ పార్ట్నర్షిప్ ఫర్ ఫ్యూచర్ అనే విజన్ డాక్యుమెంట్ని ఏ 2 దేశాల మధ్య దౌత్య సంబంధాల బలోపేతం కోసం విడుదల చేశారు? ఏ పార్ట్నర్షిప్ ఫర్ ఫ్యూచర్ అనే విజన్ డాక్యుమెంట్ని ఏ 2 దేశాల మధ్య దౌత్య సంబంధాల బలోపేతం కోసం విడుదల చేశారు? ఆన్సర్ ఆప్షన్ డి, ఇండియా ఓమన్. ఇటీవల ఎవరికి నైట్హుడ్ పురస్కారం లభించింది? ఇటీవల ఎవరికి నైట్హుడ్ పురస్కారం లభించింది? నైట్హుడ్ పురస్కారం ఆన్సర్ అమృత్ పాల్ సింగ్. అమృత్ పాల్ సింగ్ భారత్ సంతతికి చెందిన బ్రిటిష్ సిక్కు వర్గీయుడు. ఈయన భారత్ సంతతికి చెందిన బ్రిటిష్ సిక్కు వర్గీయుడు. 2024 సంవత్సరంలో కింగ్ చార్లెస్ III ఈ పురస్కార గ్రహీతలను సత్కరించడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలో అత్యంత సంపన్నురాలుగా నిలిచిన మహిళ ఎవరు? ప్రపంచంలో అత్యంత సంపన్నురాలుగా నిలిచిన మహిళ. ఆన్సర్ వచ్చేసి మీరు గెస్ చేయడానికి ప్రయత్నించండి. కనీసం ఆన్సర్ గెస్ చేయడం వల్ల మీకు ఆన్సర్ రాంగ్ అయితే ఆన్సర్ గుర్తుండిపోతుంది. మీరు గెస్ చేసిన ఆన్సర్ రాంగ్ అయితే. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, ఫ్రాంకోయిస్ బెటన్ కోట్ మేయర్స్. ఫ్రాంకోయిస్ బెటన్ కోట్స్ మేయర్స్. ఫ్రాంకోయిస్ అని గుర్తుపెట్టుకోండి సింపుల్గా. కాస్మెటిక్స్ దిగ్గజంలో రియల్ వ్యాపార సామ్రాజ్య వారసురాలు ఫ్రాంకోయిస్ బెటన్ కోట్ మేయర్స్ ప్రపంచంలో అత్యంత సంపన్న మహిళగా చరిత్ర సృష్టించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల అయోధ్యలో బాలరాముడి విగ్రహం ఎన్ని అడుగుల పొడవుతో తీర్చిదిద్దారు? బాలరాముడి విగ్రహం ఇటీవల బాలరాముడి విగ్రహం అయోధ్యలో నిర్మించడం జరిగింది. దేవాలయము దాంట్లో ఎన్ని అడుగులతో బాలరాముడి విగ్రహం నిర్మించడం జరిగిందంటే 51 అంగుళాలతో. ఈయన ఎవరంటే మైసూరు శిల్పి భారీ స్థాయిలో అయోధ్యలో నిర్మితమైన రామాలయం గర్భగుడిలో ప్రతిష్ఠించే బాలరాముడి విగ్రహం ఎంపిక ప్రక్రియ పూర్తయింది కాబట్టి రాజస్థాన్, కర్ణాటకకు చెందిన 3 శిల్పులు 3 విగ్రహాలను తయారు చేశారంట. ఈ 51 అంగుళాల పొడవుతో ఈ విగ్రహాన్ని తయారు చేసిన వారు ఎవరంటే మైసూర్ శిల్పి అరుణ్ యోగిరాజ్ తయారు చేశారు. ఈ విగ్రహాన్ని ప్రాణప్రతిష్ఠ కోసం ట్రస్ట్ ఎంపిక చేసిందని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు. వీళ్ళని ఎంపిక చేసింది శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో ఏ రాష్ట్రంలో నిర్వహించిన సూర్య నమస్కారాలు గిన్నీస్ రికార్డ్ ఎక్కాయి? కింది వాటిలో ఏ రాష్ట్రంలో నిర్వహించిన సూర్య నమస్కారాలు గిన్నీస్ రికార్డ్ ఎక్కాయి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, గుజరాత్. ఇటీవల తరచుగా భారత్లో గిన్నీస్ రికార్డ్ ఎక్కుతూ వస్తున్నాయి. అటు సైడు గర్భా నృత్యం, సాంగ్, అదేవిధంగా రీసెంట్గా దీపావళిలో 1,00,000 దీపాలు ఒకేసారి వెలిగించినందువల్ల గిన్నీస్ రికార్డుకి ఎక్కడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ గుజరాత్లో సూర్య నమస్కారాలు ఒకేసారిగా 50,000 వివిధ ప్రదేశాల్లో, అంటే సూర్య నమస్కారాలు దీని సందేశం ఏంటంటే ఆరోగ్యమే మహాభాగ్యం, ఐకమత్యమే మహాబలం అనే సందేశంతో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల గుజరాత్లో నిర్వహించిన ఎన్ని వేల సూర్య నమస్కారాలతో గిన్నీస్ రికార్డుకి ఎక్కింది? మనం ఇప్పుడే డిస్కస్ చేసుకున్నాం కదా, అది 50,000 సూర్య నమస్కారాలతో ఆరోగ్యమే మహాభాగ్యం, ఐకమత్యమే మహాబలం అనే సందేశాన్ని చాటి చెబుతుంది. ఇది కూడా అడిగే అవకాశం ఉంది.
50,000 సూర్య నమస్కారాలు ఏ సందేశంతో చాటి చెప్పుతూ కొత్త సంవత్సరంలో సూర్య నమస్కారాలు చేయడం జరిగింది అంటే ఆరోగ్యమే మహాభాగ్యం, ఐకమత్యమే మహాబలం అనే సందేశంతో. నెక్స్ట్ క్వశ్చన్, 16వ ఆర్థిక సంఘం చైర్మన్గా ఎవరు ఎన్నికయ్యారు? 16వ ఆర్థిక సంఘం చైర్మన్గా ఎవరు ఎన్నికయ్యడం జరిగిందంటే అరవింద్ పనగడియా. నీతి ఆయోగ్ మాజీ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగడియాను 16వ ఆర్థిక సంఘం చైర్మన్గా కేంద్ర ప్రభుత్వం నియమించడం జరిగింది. ప్రస్తుతం ఈయన నీతి ఆయోగ్ మాజీ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగడియాను 16వ ఆర్థిక సంఘం చైర్మన్గా కేంద్ర ప్రభుత్వం నియమించడం జరిగింది. ఎవరంటే ఈయన ఇంతకు ముందర ఏం చేసేవారు? నీతి ఆయోగ్ మాజీ ఉపాధ్యక్షుడు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల జస్టిస్ మాధవరెడ్డి పేరిట పోస్టల్ కవర్ని రిలీజ్ చేసిన వారు ఎవరు? జస్టిస్ కొండా మాధవరెడ్డి పేరిట పోస్టల్ కవర్ని రిలీజ్ చేయడం జరిగింది. వారు ఎవరు రిలీజ్ చేశారు అంటే మన ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ పోస్టల్ కవర్ని రిలీజ్ చేయడం జరిగింది. మాధవరెడ్డి జీవితం యువతరానికి స్ఫూర్తిదాయకమని వెల్లడించారు ఆయన. నెక్స్ట్ క్వశ్చన్, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన కింద ఇప్పటి వరకు మన ప్రభుత్వం అందించిన మొత్తం సాయం ఎంత? జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన కింద ఇప్పటి వరకు మన ప్రభుత్వం అందించిన మొత్తం సాయం 18,576 కోట్లు అందించడం జరిగింది. 18,576 కోట్లతో జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన కింద ఇప్పటి వరకు మన ప్రభుత్వం అందించిన మొత్తం సాయం గత ప్రభుత్వం కంటే వ్యయం కంటే 6,435 కోట్లు అధికంగా ఖర్చు పెట్టడం జరిగిందంట. ఎన్ని అడగరు, ఎన్ని వేలు అని అడుగుతారు. 18,576 కోట్లను గుర్తుపెట్టుకోండి. ఈ క్వశ్చన్స్ అన్నీ నోట్ చేసి పెట్టుకోండి, రివిజన్కి ఉపయోగపడతాయి. అలాగే ఈ వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్స్, మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు థ్యాంక్స్. కనీసం ఈ వీడియోలో ఉన్న అన్ని క్వశ్చన్స్కి మీకు ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ తెలుసో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీరు కనీసం గెస్ చేయడానికి ప్రయత్నించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి.